హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు. బ్రహ్మరాత పార్ట్ 12. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. కాలేజీ దగ్గరికి అడ్మిషన్ కోసమని ఇంట్లో అబద్ధం చెప్పి రాఘవని కలవడానికి తీసుకెళ్తాడు చందుని మహేష్. ఏంటిరా శ్రీను, ఏదో మాట్లాడాలని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు, దేనికి అంటాడు రాఘవ. ఏం లేదు రాఘవ, చిన్న విషయమే అని చెప్తున్నా. తనలోని తడబాటుని రాఘవ గమనించకపోలేదు. నిన్ను చూస్తుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఏంటి విషయం? ఏదైనా సీరియస్ మ్యాటరా అంటాడు రాఘవ. కొంచెం అలాంటిదే అనుకోరా, కానీ ముందు నాకు ఒక మాట చెప్పు. నువ్వు రంగయ్య నాయుడు గారి అమ్మాయిని ప్రేమించావా? నీ మీ పెళ్ళికి ఆయన కూడా ఒప్పుకున్నారని, తొందరలో మీ పెళ్ళి అని ఊరంతా చెప్పుకుంటున్నారు, నిజమేనా? నువ్వు చందుని వదిలేసి హఠాత్తుగా అమ్మాయి గారిని పెళ్లి చేసుకోవడం ఏంటో నాకు అర్థం కాలేదురా అని లోపల తత్తరపాటుని అణుచుకుంటూ మహేష్ వాళ్ళు త్వరగా వస్తే బాగుండు అని లోపల అనుకుంటున్నాడు శ్రీను. ఇది అడగడానికి నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చావా? అదేదో ఇంటి దగ్గర అడిగితే అక్కడే చెప్పేవాడిని కదా అంటాడు రాఘవ. అక్కడే అడిగితే అందరికీ చెప్పే మాటలే చెప్తావు, కానీ ఇక్కడ నాకు నిజాలు చెప్తావేమో అని తీసుకొచ్చాను అంటాడు తన ఫ్రెండ్ శ్రీను. నిజాలు అంటూ ఇంకా ఏం లేవురా, నువ్వు తెలుసుకున్నవి అన్నీ నిజాలే అంటాడు రాఘవ. ఆ మాట నిజంగా నిజం అని నా మొహం చూసి చెప్పు బావా అన్నమాట వినపడి ఇద్దరు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు. అక్కడ సీరియస్గా చూస్తున్న చందుని చూసి రాఘవ షాక్ అవుతాడు. ఇంతకుముందు ఉన్న చలాకితనం తనలో ఇప్పుడు లేదు. మొహం పిక్కపోయి జీవం లేని మొహంతో ఉంది. తను ఎప్పుడు గెంతుతో తోలుతూ కనిపించే చందు కాదు. తను అనే ఒక క్షణం చూసి బాధపడ్డా మళ్ళీ అంతలోనే సీరియస్ అవుతూ, ఏంటి నీకు చెప్పేది? అయినా ఎందుకొచ్చావు నా దగ్గరికి అంటూనే వాళ్ళకి కాస్త దూరంలో బైక్ అనుకుని నిలబడ్డ మహేష్ని కూడా చూస్తాడు. కొన్ని ప్రశ్నలకు జవాబులు మిగిలిపోయాయి బావా, తెలుసుకుందామని వచ్చాను అంటుంది చందు. తల పక్కకు తిప్పుకుంటూ, నీకు సమాధానం చెప్పే అవసరం నాకు లేదు అంటాడు రాఘవ. కానీ తెలుసుకోవలసిన అవసరం నాకు ఉంది, అందుకే వచ్చాను అంటుంది చందు. అబ్బో, ఏంటో ఆ ప్రశ్నలు, చెప్పు, విని నాకు చెప్పాలి అనిపిస్తే అప్పుడే చెప్తా అని నిర్లక్ష్యంగా ఎటో చూస్తూ అంటాడు రాఘవ. ఒక్క క్షణం మనసు చివిక్కుమంది చందుకి. కానీ తన బాధని కంట్లో నుండి బయటికి రాకుండా బలవంతంగా ఆపేసి పొడుకుపోయిన గొంతుతో, బాబా, నువ్వు నన్ను నిజంగా ఇష్టపడలేదా? నా మొహం చూసి నిజం చెప్పు అంటుంది చందు. ఇప్పటికే చాలాసార్లు చాలామందికి చెప్పాను, ఇక నీ మొహం చూసి చెప్తే మాత్రం సమాధానం మారుతుందా ఏంటి? అవును, నువ్వు విన్నది నిజమే, నేను నిన్ను ఎప్పుడూ ఇష్టపడలేదు అంటాడు రాఘవ. మరి అలాంటప్పుడు పెళ్ళికెందుకు ఒప్పుకున్నావు బావా అంటుంది చందు. జీవితం అన్నాక ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలిగా అని మా వాళ్ళు అడిగాక నేను నిన్ను కాదు అనలేదు. కానీ ఇప్పుడు నీకు మించిన అందగత్త ఆస్తిపరురాలు నన్ను వరించి వస్తే ఆ అవకాశాన్ని కాళ్ళదన్నుకునే అంత మూర్ఖుణ్ణి కాదు. అందుకే రేణుకని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అంటాడు రాఘవ. అంటే ఆస్తి కోసమే కానీ నన్ను ఇష్టపడి పెళ్ళికి ఒప్పుకోలేదా బాబా అంటుంది చందు. అదే కదా చెప్తున్నాను, ఇంకా ఏంటి నీ గోల? అయినా నీ బాబు మాకు ఏం సంబంధం లేదు, మీ ఇష్టం, మీ అబ్బాయికి ఇష్టమైన వాళ్ళతోనే పెళ్లి చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ రాయబారానికి నిన్ను పంపాడా అంటాడు రాఘవ. రాయబారాలు నడిపి అంత కుసంస్కారం మా నాన్న దగ్గర లేదు అంటుంది చందు. ఆహా, అలాగా, మరి ఇక్కడ దాకా నిన్ను ఎందుకు పంపినట్లు? ఇంతకీ నీ వెనుక ఉన్నాడు సంగతేంటి మరి? నేను కాదు అంటే ఏడుస్తావని నాకు తెలుసు, కానీ మరి ఇంత తొందరగా నన్ను మర్చిపోయి వాడిని నీతో తిప్పుకుంటావని అసలు అనుకోలేదు. దానికి మీ బాబు సమ్మతం కూడా ఉన్నట్లుంది, అందుకే చక్కగా షికార్లు కొడుతున్నారు ఇద్దరు అంటాడు రాఘవ. ఆ మాటలు విన్న మహేష్ పిడికిలి బిగించి కోపంగా రాఘవ వైపు చూస్తున్నాడు. కానీ రాఘవ నిజస్వరూపం చందు దగ్గర బయటపడితేనే చందు తనని మర్చిపోగలదు అని తన కోపాన్ని తమాయించుకుంటున్నాడు. బావా, మాటలు తిన్నగా రానివ్వు, ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా అంటుంది చందు.
నాకు బాగానే తెలుస్తుంది. నా కోసం నువ్వు చచ్చిపోదాం అనుకున్నావు అని తెలిసినప్పుడు కాస్త బాధపడ్డానే. కానీ నీ వెనుక ఉన్నాడే ఆ అనాథ. వాడు నన్ను ఎప్పుడైతే నీ విషయంలో నన్ను కొట్టాడో అప్పుడే అర్థమైంది. వాడికి నీకు మధ్య ఏదో ఉంది అని అంటాడు రాఘవ. రాఘవ మాటలకు చందు బావా అని గట్టిగా అరిస్తే మహేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బాధగా. బైక్ హ్యాండిల్ గట్టిగా పట్టుకొని తన బాధను అదిమిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మహేష్. ఆ గాగు మరదలు ఇంకా ఉంది. అవునే, నాకు ఒకటి అర్థం కావట్లేదే. చుట్టం చూపుగా వచ్చినవాడు ఏదో చూశామా వెళ్ళామా అన్నట్టు ఉండాలి. కానీ ఎప్పుడైతే నేను నిన్ను కాదు అన్నానో అప్పటి నుండి నీ ఇంట్లోనే వీడు ముఖం వేశాడు. ఏంటి సంగతి అని వంకరగా నవ్వుతూ కళ్ళెగరేశాడు రాఘవ. చందు కోపంగా రాఘవ వైపు చూస్తూ, ఇన్నాళ్ళు నా బావ అంటే మంచికి మానవత్వానికి మారుపేరు అనుకునేదాన్ని. అది నిజం కాదు అని బాగా నిరూపించావు బావా. సారీ రాఘవ అని పిలుస్తుంది చందు. ఓహో, పిలుపు కూడా మారిపోయిందన్నమాట. చాలా మార్చేశాడే వాడు నిన్ను అంటాడు రాఘవ. నీలో వచ్చిన మార్పుతో పోలిస్తే నాలో వచ్చిన మార్పు ఎంతలే. డబ్బు కోసం గడ్డి తినే నువ్వు మాట్లాడాల్సిన మాటలు కాదు ఇవి. నీ తప్పులు నిలదీయడానికి వస్తే నువ్వు నన్ను వేలెత్తి చూపిస్తున్నావు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నా వైపు తప్పు ఉంది అని నిరూపించాలని అనుకుంటున్నావు. వావ్, చాలా మారిపోయావు. ఇప్పటిదాకా నీలో ఒక మంచి కొడుకుని, నలుగురికి సాయపడే ఒక మంచి మనిషిని చూసి నా బావ అందరికంటే చాలా గొప్పవాడు అని నా మనసుతో పాటు నా జీవితాన్ని సంతోషంగా నీ కాళ్ళ దగ్గర పెట్టాలి అనుకున్నా. కానీ నీ డబ్బు మైకంతో నన్ను, నా మనసుని నీ కాళ్ళ కింద తొక్కుకుంటూ వెళ్ళిపోయావు. పైగా ఇంత నీచంగా మాట్లాడుతున్నావు. అసలు అంతలా ఎలా దిగజారిపోయావో నాకు అర్థం కావట్లేదు. అందరూ ఎంతలా చెప్తున్నా నువ్వు అలాంటి వాడివి కాదు అని ఇంట్లో ఎవరికి తెలియకుండా నీకోసం నీతో మాట్లాడాలని వచ్చాను. కానీ నువ్వు ఛ అని కాసేపు ఆగి, ఇది కూడా ఒకందుకు మంచిదేలే. నీ బుద్ధి ఏంటో నువ్వేంటో నాకు తెలిసింది. నీలాంటి స్వార్థపరుడి నుండి నేను తప్పించుకున్నందుకు ఈ క్షణం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నువ్వు అన్నావు చూడు అనాథని. తను అలా అనాథ అవడానికి కారణం నీకు కాబోయే మామగారే అని నీకు విడమర్చి నేను చెప్పాల్సిన అవసరం లేదుగా. ఇంకా ఏమన్నావు? మా మధ్య ఏదో ఉందని కదా? అవును, ఉంది. మా మధ్య ఉంది. స్వచ్ఛమైన స్నేహం. అది ఇప్పుడు వచ్చింది కాదు. నువ్వు నాకు పరిచయం కాకముందు నుండి, నా పసితనం నుండి నాకు తోడుగా ఉంది. ఇంకా చెప్పాలి అంటే మేము పుట్టక ముందు నుండి మా మధ్య బంధుత్వం ఉంది. ఈరోజు నువ్వు నాకు చేసిన ద్రోహానికి చచ్చిపోవాల్సిన నన్ను కాపాడి నాకు అండగా నిలబడింది కూడా తనే. అలాంటి తనని అనుమానించడానికి, అవమానించడానికి నీకు నోరు ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు అని చీచి అంటుంది చందు. చీచీనా? దేనికే? అయినా నన్నంటున్నావేంటి? నేను నీకు ద్రోహం చేశానా? ఇప్పుడే మన పెళ్ళి అని అనుకున్న ఇన్ని ఏళ్లలో ఏనాడైనా నీతో నేను కాబోయే పెళ్ళాగా చనువుగా మాట్లాడానా? లేక ఎప్పుడైనా అద్దుమీరి నీతో తప్పుగా ఏమైనా ప్రవర్తించానా చెప్పు. ఏదో పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నావు కదా, ఊరుకుంటున్నా అని. నీకు నువ్వుగా నా దగ్గరికి వచ్చావు, కానీ నేనుగా ఏనాడో నీ చిటికన వేలు కూడా తాకలేదు. ఇంతవరకు అది కూడా నీకు బాగా తెలుసు. ఇంకా ఏంటే, డబ్బు కోసం గడ్డి తింటున్నానా? మరి మీ బాబు చేసిందేంటి? ఇంట్లో సొంత మేనల్లుడిని కాదని నన్ను అల్లుడిగా చేసుకోవాలి అనుకున్నాడు. మరి అలాంటప్పుడు నీ బాబుకో న్యాయం, నాకో న్యాయమా? ఇప్పటికి కూడా మీ మధ్య ఉన్నది స్నేహమే అని నువ్వు అనుకుంటున్నావు అంటే, నేను కాదు అన్నాక కూడా నీ బాబుకి వాడు కనపడలేదు అంటే, నీ బాబు కూడా నాలాగే తన స్వార్థం చూసుకుంటున్నాడు కదా. వాడు నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడని నాకు బాగా తెలుసు. అది నువ్వు బుకాయించడం అంత మాత్రాన అబద్ధమైపోదు. ఇక నోరు మూసుకొని వెళ్ళి ఆ దిక్కుమొక్కు లేని వాడిని చేసుకుంటావో, నీ బాబు తెచ్చిన వాడిని చేసుకుంటావో, నీ ఇష్టం వచ్చిన వాడిని చేసుకొని ఊరేగు. అనవసరంగా నా జోలికి మాత్రం రాకు. నాకు ఏ సంబంధం లేదు, పో ఇక్కడి నుండి. ఇంకోసారి నాకు ఎదురుపడ్డావో నా చేతిలో నీ చావు ఉంటుంది, జాగ్రత్త అంటాడు రాఘవ. అప్పటిదాకా తనని ఎన్ని మాటలు అంటున్నా మహేష్ సైలెంట్గా ఉంటాడు. కానీ రాఘవ చందుని చంపుతాను అనగానే కోపంగా వచ్చి రాఘవ కాలర్ పట్టుకొని
ఇంకొక మాట చందు గురించి తప్పుగా మాట్లాడావంటే నీ చావు నా చేతిలో ఉంటుంది, గుర్తుపెట్టుకో అని విసురుగా వెనక్కి నెట్టేస్తాడు మహేష్. పడిపోతున్న రాఘవ తమాయించుకొని, ఏంటిరా దాన్ని అంటుంటే నీకు పుడుచుకు వస్తుంది, దానికోసం ప్రతిసారి నీకు నా మీద చేయలేగుస్తుంది, అది చీకొట్టినా దాని చుట్టూనే తిరుగుతున్నావు, సిగ్గులేదురా నీకు, ఇప్పుడు నువ్వు చేసిన దానికి అంతకంతకు అనుభవిస్తావు, మర్చిపోకు అంటాడు రాఘవ. హే పోరా, ఏంటిరా నువ్వు చేసేది, నేను తలుచుకుంటే ఇప్పటికే మా అమ్మ నాన్నల చావుకు కారణమైన నీ మామ ఎప్పుడో చచ్చుండేవాడు, ఎవరినైతే చూసుకొని ఇంతలా మెడిసిపడుతున్నావో వాడే నీకు యముడు అయ్యే రోజు దగ్గరలోనే ఉంది, ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏ చందుని అయితే నువ్వు తక్కువ చేసి మాట్లాడావో ఆ చందుని నీకు అందనంత ఎత్తులు నిలబెట్టి చూపిస్తాను, చూస్తూ ఉండు అంటాడు మహేష్. ప్రగల్భాలు కాదురా, దమ్ముంటే చేసి చూపించరా అంటాడు రాఘవ. చూపిస్తారా, చందు గెలిపే కాదు నీ పత్రం కూడా చూపిస్తాను నీకు అని కోపంగా చందు చేయి పట్టుకొని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు మహేష్. అరే నీకు పిచ్చిగాని ఎక్కిందా, నువ్వేం మాట్లాడావో నీకు తెలుస్తుందా అంటాడు శ్రీను. నేను ఏం మాట్లాడానో ఏం చేస్తున్నానో నాకు బాగా తెలుసు, అయినా నువ్వు దాన్ని కలవడానికి తీసుకొస్తున్నానని ముందే తెలిసి ఉంటే అక్కడ నిన్ను పాతేసేవాన్ని, ఫ్రెండ్ అన్న కనికరంతో వదిలేస్తున్నా, ఇంకోసారి ఇలాంటి రాయబారాలు నడపాలని చూశావో జాగ్రత్త అని వేలు చూపించి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు రాఘవ. కోపంగా ఉన్న మహేష్ బండి చాలా స్పీడ్గా పోనిస్తాడు. చందు భయంతో ప్రాణాలు పోయేటట్లు ఉన్నాయి బావా, ఆపు అని గట్టిగా అరవడంతో మహేష్ బండి ఆపి చందు ఏమైంది అంటాడు. మెల్లగా బండి దిగి ముందుకు వచ్చి, నాకు భయంగా ఉంది, నువ్వు బండి ఎంత ఫాస్ట్గా నడుపుతున్నావో తెలుసా అంటుంది చందు. చందు చాలా భయపడింది అని అర్థం కాగానే చందు చేయి పట్టుకొని చిన్నగా సారీ చందు, సారీరా అంటాడు మహేష్. ఎందుకు బావా అంత కోపం, ఎవరో ఏదో అన్నారు అని మన నిజాయితీని మనం నిరూపించుకోవాలా అని, మనం బ్రతికేది మన కోసమే కానీ పరాయి వాళ్ళ కోసం కాదు బావా, మనల్ని వేలెత్తి చూపించే అర్హత తనకి లేదు, తను నిజాన్ని కప్పిపుచ్చుకునే అందుకే ఈ సవాళ్ళు, కానీ తెలివైన నువ్వు కూడా ఆ మూర్ఖుడిలాగానే ప్రవర్తిస్తున్నావు, మన మధ్య ఉన్న బంధాన్ని ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదు, నాకు గెలుపు అంటే నా సంతోషం బావా, ఎవరి కోసమో నన్ను నేను మోసం చేసుకుంటూ నాకు ఇష్టం లేనిది చేసి నన్ను నేను నిరూపించుకునే అవసరం అంతకన్నా లేదు, నువ్వు ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు బావా, ఎవరికి ఎవరు ఏ తీరం చేరుతారో ఆ దేవుడు ముందే రాసేసి ఉంటాడు, బ్రహ్మ రాసిన రాత ఎవరూ తప్పించుకోలేరు, నువ్వు ఆ పిచ్చోడి గురించి ఆలోచించి నీకున్న విలువలని నువ్వు తగ్గించుకోకు బావా అంటుంది చందు. పిచ్చేడి చేతిలో రాయికి బలం ఎక్కువ చందు, దిశ ఉండదు, కాబట్టి కొన్నింటికి సమాధానం మనకు ఇష్టం లేకపోయినా చెప్పి తీరాలి, అయినా వాడు అన్నేసి మాటలు అంటే నీకు బాధ కలగలేదా చందు, నాకు మాటలు చెప్తున్నావు అంటాడు మహేష్. గుండెల్ని పిండేసే బాధ కలుగుతుంది బావా అని అదంతా నాలోనే దాచుకుంటున్నాను, ఎందుకో తెలుసా, ఇక్కడ రాఘవ తప్పు ఎంత ఉందో నా తప్పు కూడా అంతే ఉంది, తనే అన్నాడుగా బావా, నన్ను ఏ రోజు కాబోయే భారీగా చూడలేదు, అలా ప్రవర్తించలేదు అని, అది నిజమే, నేనే లేనిపోని ఆశలు పెంచుకొని ఇలా ఏడుస్తున్నాను, ఇది నాకు కావలసిందే, రాఘవ అంటే ముట్టినట్లు ఉన్నప్పుడే ఇవాళ అడిగినట్లు అడిగి ఉంటే అది ఎప్పుడో తేలిపోయేది, కానీ నేనే ప్రతిసారి లేని ప్రేమను ఊహించుకొని ఆ దారానికి అతుకులు వేస్తూ బలంగా చేసి ప్రాణం పోయాలి అని చూశాను, కానీ చివరికి ఆ దారాన్నే ఉరితాడుగా మార్చుకొని నా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను, ఇందులో అతని తప్పు కంటే నా తప్పు ఎక్కువ ఉంది బావా, తెలిసి తెలియని వయసులో పెద్దవాళ్ళు అన్న మాటలు పట్టుకొని ఎక్కువగా ఊహించుకొని ఎక్కువ ఊహల్లోనే బ్రతికాను, ఒక్కసారి కూడా కళ్ళు తెరిచి వాస్తవాన్ని చూడాలి అనుకోలేదు, ఇక ఇది ఇంతటితో వదిలేయండి, దేవుడు అనేవాడు ఉంటే ఆయనే చూసుకుంటాడు, తప్పు ఎవరిదో శిక్ష ఎవరికి వేయాలో అని అంటుంది చందు. ఏం మాట్లాడకుండా చందు వైపు అలానే కాసేపు చూస్తూ ఉంటాడు మహేష్. మహేష్ తన వైపు చూడడం చూసి లేని నవ్వు తెచ్చుకుంటూ, ఏంటి బావా అలా చూస్తున్నావు,
నువ్వు ఎంత చూసినా నేను నీకు పడనులే అని అంటుంది చందు. తను చిన్నగా నవ్వుతూ పర్వాలేదు, నేను పడిపోయానుగా చాలే అని మనసులో అనుకుని, చందు నిన్ను చూస్తుంటే నిన్నటి వరకు చిన్నపిల్లలా కనిపించిన ఈ చందునేనా ఇప్పుడు మాట్లాడింది అని చూస్తున్నా అంటాడు మహేష్. సంతోషంలో ఉన్నప్పుడు తెలియదు బావా నేను ఎలా ఉన్నానో, కానీ ఒకసారి ఎదురుదెబ్బ తిన్నాక కూడా నేను ఎలా ఉండాలో ఏం మాట్లాడాలో నేర్చుకోకపోతే ఇక నేను గుణపాఠం నేర్చుకున్నట్టు ఎట్లా చెప్పు అంటుంది చందు. అవునా, అయితే ఇప్పుడు చందు పెద్దదైపోయింది అన్నమాట అంటాడు మహేష్. నేను ఎంత పెద్దదాని అయినా నీ దగ్గర చిన్నపిల్లనే బావా. సరే వెళ్దాం పదా, మనం రాఘవని కలిసిన విషయం ఇంట్లో పొరపాటున కూడా తెలియనివ్వకు బావా అంటుంది చందు. సరే కానీ నువ్వేంటి రాఘవ అంటున్నావు, బావా అనేదానివి కదా అంటాడు మహేష్. బంధాలు లేనప్పుడు మమతలు కరిగిపోయి మనసులు విరిగిపోయాక ఇక వరుసలు ఉండి మాత్రం ఏం చేస్తాయిలే బావా, పద వెళ్దాం అని అంటుంది చందు. నీలో మార్పు మొదలైంది చందు, అది శాశ్వతం కావాలి అని కోరుకుంటున్నాను అనుకొని సరే అని చందును తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు మహేష్. కానీ చందు ఆలోచనలు ఇంకోలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కోపంగా వెనుదిరిగిన రాఘవ ఏదో ఆలోచిస్తూ ఒక చోట కూర్చుంటాడు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ ప్లీజ్.